అంటే చాలా వరకు హైదరాబాద్‌లో ముఖ్యంగా జాబ్స్‌కి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎక్కువగా తమ సొంత వాహనాలను వాడుతూ ఉంటారు. సో, మహిళలు ముఖ్యంగా ఉదయం అటు ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇంకా తమ సొంత వాహనాలకే ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అంటే ఈ ఈ ఎంతో కొంత జాబ్ చేస్తే ఇంట్లో ఖర్చులకొస్తాయి అని చెప్పేసి భావిస్తుంటారు. కానీ ఇప్పుడు సంపాదించినటువంటి సంపాదన అంతా పెట్రోల్, డీజిల్‌కి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మ్యామ్, పెట్రోల్ డీజిల్ ఒక్కసారిగా రూ. 3 పెరిగింది. భారంగా అనిపిస్తుందా? లేదంటే ఎలా ఉంది? అనిపిస్తుంది. మనం సంపాదించేటువంటి సంపాదనలో సేవింగ్స్ అనేవి ఇక పెట్రోల్ డీజిల్‌కి వాడాల్సిందేనా? వీక్లీ 500 రూపీస్ పెట్రోల్ ఖర్చు అవుతుంది. అయితే వీక్లీ 500 రూపీస్ ఒక టూ వీలర్ రన్ చేసా అంటే స్కూటీకి ప్రత్యేకించి ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఫోర్ వీలర్‌కి సంబంధించి డీజిల్ రేట్స్ కూడా రూ. 3.38 పెరిగింది. అటు పెట్రోల్ రూ. 3.36 పెరిగింది. దీంతో ఇంకా రేట్స్ ఏమన్నా పెరుగుతాయేమో అని చెప్పేసి భయపడుతున్నారు. అయితే ప్రధానమంత్రి మోదీ ఈ వాహనాలకి సంబంధించి సొంత వాహనాల్లో ప్రయాణాలను తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కొంత ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పడము, ఆ తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ అనేది ఒక్కసారిగా పెరగడంతో ఇది సంబంధించినటువంటి అంటే పెట్రోల్ డీజిల్ వాడకాలు తగ్గించాలి, మన విదేశీ నిల్వల్ని కాపాడడానికి ఇదంతా ఒక చిన్న ప్రయత్నంగా అటు పబ్లిక్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కానీ ఇలా పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల సేవింగ్స్ అంతా కూడా దాచుకున్న సేవింగ్స్ పెట్రోల్ డీజిల్కి ఖర్చు అయితే ఇక సేవింగ్స్ ఏం మిగులుతాయని చెప్పేసి వాహనదారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.